హలో గుడ్ డే టు ఎవ్రీబడి ఓవర్ దే. నా పేరు వై సమత, ఈటీసీ శ్రీకాళహస్తిలో సీనియర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీరు మన పరిశుభ్రత మరియు ఘన వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. ఈరోజు సెషన్లో మనము ఓడిఎఫ్ ప్లస్ మరియు ద్రవ్య వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకుందాము. అంటే మన పరిశుభ్రత కార్యక్రమంలోని ఇతర అంశాలు ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు మన గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా చేయడంతో పాటు వాటిని సుస్థిరపరచడము, ఆ తర్వాత ద్రవ వ్యర్థాలను సరిగ్గా ఎలా నిర్వహించాలి, వీటన్నిటి గురించి ఈరోజు సెషన్లో మనము తెలుసుకుందాం. దీంతో పాటు మనందరికీ తెలిసిందే స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ ఫేజ్ 1 ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైంది. మరి ఈ ఫేజ్ 1 కార్యక్రమం ప్రారంభమైనప్పుడు మొదటిగా ప్రభుత్వము ఓడిఎఫ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ఓడిఎఫ్ అంటే ఏంటి? బహిరంగ మల విసర్జన రహితంగా మన దేశాన్ని మార్చడం. దీనిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడంతో ప్రభుత్వ నిర్ణయం ఏంటి అంటే, ప్రజలకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తే ప్రజలు మరుగుదొడ్లను వాడి మన భారతదేశము బహిరంగ మల విసర్జన రహిత దేశంగా రూపుదిద్దుకుంటుందనే ఉద్దేశంతో మొదట కాన్సన్ట్రేషన్ అంతా అంటే స్వచ్ఛ భారత్ కాన్సన్ట్రేషన్ అంతా ఓడిఎఫ్ పైన అంటే మరుగుదొడ్ల నిర్మాణం పైన కేంద్రీకృతం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది అనే విషయాన్ని మనము పీపీటీల ద్వారా తెలుసుకుందాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈరోజు సెషన్ మనము ఓడిఎఫ్ ప్లస్ మరియు ద్రవ్య వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనం ఇంతకుముందు అనుకున్నట్టు స్వచ్ఛ భారత్ మిషన్లో ఏదైతే ఉందో అంటే ఫేజ్ 1లో మరుగుదొడ్ల నిర్మాణం అనేది పూర్తయింది. అదే ఫేజ్ 2లో మనం చూసుకుంటే ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అంటే ఫేజ్ 2 మన రాష్ట్ర ప్రభుత్వాన్ని 2019 అక్టోబర్ 2వ తేదీ కల్లా బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించబడడం జరిగింది. మరి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ప్రకటించబడడం జరిగాక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఓడిఎఫ్ ప్లస్. మరి ఓడిఎఫ్ ప్లస్లోకి వెళ్ళే కంటే ముందు అసలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామం అంటే డెఫినేషన్ ఏంటి అనేది చూద్దాం. సో బహిరంగ మల విసర్జన రహిత గ్రామం యొక్క డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద టర్మినేషన్ ఆఫ్ ఫీకల్ ఓరల్ ట్రాన్స్మిషన్. అంటే ఫీకల్స్ యొక్క ఓరల్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ముగింపు అనేది పలకాలి. మరి ఫీకల్ ఓరల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, ఎలా జరుగుతోంది? ఇది మనందరికీ తెలిసిందే. అంటే మలం ఏదైతే ఉందో ఎప్పుడైతే మనము బయట విసర్జిస్తున్నామో, బహిరంగంగా విసర్జిస్తున్నామో, ఆ మలము ఈగల ద్వారా కావచ్చు, కుక్కల ద్వారా కావచ్చు, ఆర్ ఈగలు వచ్చి మన అన్నం మీద వాలినప్పుడు కావచ్చు, ఇతరుల మలము మనము తింటున్నాము. మరి ఈ మలం ఎప్పుడైతే తింటున్నాము అంటే ఇది మన కడుపులోకి వెళ్తోంది. కడుపులోకి వెళ్ళినప్పుడు రోగాల బారిన పడుతున్నాము. అంటే ఇటువంటి ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది జరగకుండా ఆపాలి. అంటే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల్లో ఎక్కడ కూడా ఫీకల్ ఓరల్ ట్రాన్స్మిషన్ అనేది జరగకుంటేనే దాన్ని మనము బహిరంగ మల విసర్జన రహిత గ్రామము ఆర్ ఓడిఎఫ్ అని అంటాము. మరి ఇటువంటి సిచ్యుయేషన్ మన గ్రామంలో కనిపించాలంటే ఎలా ఉండాలి మన గ్రామము అంటే, చూస్తున్నట్టు ఎక్కడా కూడా మన వాతావరణంలో మలం అనేది కనిపించకూడదు. ఎక్కడ కూడా మన వాతావరణంలో అంటే మన గ్రామంలో ఎక్కడ మలం అనేది కనిపించకూడదు. కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మరుగుదొడ్డిని ఉపయోగించాలి. ఆ తర్వాత రెండో పాయింట్ ఏమంటూ ఉన్నారు, మరుగుదొడ్డిని ఉపయోగించడమే కాదు, ఆ ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అంటే మనం డిస్పోజ్ చేశాక మలం ఏదైతే ఉందో దాన్ని సేఫ్ టెక్నాలజీ అంటే సురక్షిత సాంకేతికతో దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. మరి సురక్షిత సాంకేతికత ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. సో ఈ సేఫ్ టెక్నాలజీ ఆప్షన్ ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటి అనేది చూసుకుంటే, ఒకటి, ఎప్పుడైతే ఈ సురక్షిత సాంకేతిక అంటే మలము విసర్జించిన మలము కరెక్ట్గా మనం డిస్పోజ్ చేస్తామో అప్పుడు మన భూగర్భ జలం కానీ, ఆ తర్వాత భూమి కానీ,
ఇవన్నీ కూడా కలుషితం కాకుండా ఉంటాయి, అంటే మలంతో కలుషితం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ భాగం ఉపరితల జలం మలంతో ఎక్కువగా కలుషితం అవుతూ ఉంటుంది. సో ఆ ఉపరితల జలం కూడా కంటామినేట్ కాకుండా ఉండాలి అంటే ఈ సేఫ్ టెక్నాలజీ ఆప్షన్ అనేది మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎక్స్క్రీటా అనేది అంటే మలం అనేది ఏదైతే విసర్జించిన మలం ఉందో అది పశువులకు కానీ ఈగలకు కానీ వేటికి కూడా అందుబాటులో అనేది ఉండకూడదు. అంటే మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే మలం విసర్జిస్తామో పిల్లల్ని తీసుకెళ్ళి వీధుల్లో కూర్చోబెడతాము, వాళ్ళు మలం విసర్జిస్తూనే ఏమవుతుంది, కుక్కలో పందులో ఏవో వచ్చి దానిని తినడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి సీన్స్ ఏవి కూడా మన పల్లెల్లో కనిపించకూడదు. ఆ తర్వాత వచ్చేసి మన గ్రామము, మూడో పాయింట్ ఏంటి, మన గ్రామము అన్సైట్ కండిషన్, దుర్వాసన అనేది రాకూడదు, చూడడానికి చూడచక్కని గ్రామంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనము మన గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామం అనేది చెప్పుకోవచ్చు. సో మీరందరూ కూడా మీ గుండెలపైన చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచించండి, మన గ్రామాలు ఓడిఎఫ్ఆ కాదా? మరి ఇంకా మనము సాధించాల్సింది ఎంత ఉంది? మరి ఇవన్నీ సాధించాలంటే ముఖ్యంగా ఎవరి భాగస్వామ్యము అవసరము? ఇవన్నీ మనలో మనము వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శిగా గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత పారిశుద్ధ్యాన్ని నిర్వహించడము. అంటే పారిశుద్ధ్యం అనేది పంచాయతీ యొక్క కోర్ ఫంక్షన్ అని ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఆ కోర్ ఫంక్షన్లో మన ఊరిని మనం ఓడిఎఫ్ చేయాలి అంటే మీ రోల్ ఏంటి అండ్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ రోల్ ఏంటి, వాటిని మనము సరిగ్గా ఎలా నిర్వర్తించాలి అనేది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రోల్ తెలుసుకునే ముందు అసలు నిర్వర్తించాలి, కరెక్ట్గా నిర్వర్తించాలి అంటే దాంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నాము, ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిందో అండ్ ప్రజలు మరుగుదొడ్డి వాడడం మొదలు పెట్టారో అప్పుడు మన గ్రామాన్ని మనము ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించాము. మరి ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటిస్తూనే అయిపోయిందా? లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓడిఎఫ్ ప్లస్. మరి ఓడిఎఫ్ ప్లస్ అనేది ఏ సంవత్సరంలో మొదలైంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాము 2019లో ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఒకటి, మన గ్రామాన్ని ఓడిఎఫ్ చేశాము, ఇప్పుడు దాన్ని సస్టైన్ చేయాలి. అంటే ఓడిఎఫ్ సస్టైనబిలిటీ. మన గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహితంగా ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూగా సుస్థిరంగా అవి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు కానీ ఉండాలి. నెక్స్ట్ ఏంటి? లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓన్లీ ఓడిఎఫ్ ఒక్కటి సాధిస్తే మన గ్రామాలు పారిశుద్ధ్యం సాధించినట్టు కాదు. ఆ తర్వాత ఇంకో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి? ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ. ఈ 2 సాధిస్తేనే మన ఊరిని మనం ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించవచ్చు. అంటే ఓడిఎఫ్ఏ కాదు, మన గ్రామాలను మనము ఓడిఎఫ్ ప్లస్గా కూడా ప్రకటించాలి. మరి ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించాలంటే దానికోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త కార్యక్రమం, అంటే మన పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఓడిఎఫ్ ప్లస్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటుందో దాన్ని మన భాషలో అంటే తెలుగులో చెప్పడం కోసము ఆ కార్యక్రమాన్ని మనము మన పరిశుభ్రత కార్యక్రమంగా పేర్కొంటూ ఈ ఓడిఎఫ్ ప్లస్లో అంశాలు ఏవైతే సాధించాల్సి ఉంటుందో అది మనం ఈ కార్యక్రమం ద్వారా సాధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ఓడిఎఫ్ ప్లస్ సాధించాలి అంటే ఒకటి ఓడిఎఫ్ సస్టైనబిలిటీ అనేది రావాలి, ఆ తర్వాత వచ్చేసి లిక్విడ్ వేస్ట్ మేనేజ్ చేయాలి, అంటే ద్రవ వ్యర్థాలను మనం నిర్వహించాలి, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ఘన వ్యర్థాలను కూడా మనము నిర్వర్తించాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఘన వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. ఈరోజు క్లాస్లో అసలు ఓడిఎఫ్ని ఎలా సస్టైన్ చేయాలి, ఆ తర్వాత ద్రవ వ్యర్థాల నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. సో ఓడిఎఫ్ సస్టైనబిలిటీ అంటే ఇది. అంటే ఓడిఎఫ్ని సుస్థిరపరచడం అంటే ఏంటి? 100% కుటుంబ సభ్యులు 100% సార్లు మరుగుదొడ్డిని ఉపయోగించాలి. అంటే ఇంట్లో ఉన్న పిల్ల
పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా మరుగుదొడ్డిని ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మరుగుదొడ్డిని ఉపయోగిస్తేనే ఆ ఊరు ఓడిఎఫ్ సస్టైనబిలిటీ సాధించినట్టు. సో గ్రామాన్ని మనం ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించటకు ఒక చెక్ లిస్ట్, అంటే మనం గ్రామం ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా ప్రకటించబడాలి అంటే ఒక చెక్ లిస్ట్ ఉంది. అది ఏంటి? ఒకటి, అన్ని ఇళ్లకు ఫంక్షనల్ టాయిలెట్ అనేది ఉండాలి. అంటే మరుగుదొడ్డి ఉండడం కాదు ముఖ్యము, ఆ మరుగుదొడ్డి ఉపయోగంలో ఉండాలి. నెక్స్ట్, 100 కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్న గ్రామాలకు సామూహిక మరుగుదొడ్డి సముదాయం ఉండాలి. ఎందుకు ఈ సామూహిక మరుగుదొడ్డి సదుపాయం ఉండాలి? ఎందుకు అంటే కొన్ని పల్లెల్లో ఏమవుతుందంటే కొన్ని కుటుంబాలకు స్థలం ఉండకపోవచ్చు, మరుగుదొడ్డి కట్టుకోవడానికి స్థలం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఈ కుటుంబాలకు ఒక 4-5 కుటుంబాలు కావచ్చు, ఒక 10 కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనము ఈ సామూహిక మరుగుదొడ్డి కట్టించి వారికి ఈ సౌకర్యాన్ని కల్పించడం కోసము. ఇంకొక అవకాశం కూడా ఉంది. ఏంటంటే సంతలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు చాలామంది బయట నుంచి వస్తుంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా మనం సులభ కాంప్లెక్స్ ఇట్లాంటి ఏర్పాట్లు అనేవి చేయగలిగితే ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అనేది ఏర్పడదు. ఎప్పుడైతే ఎవరు బయటికి వెళ్ళరో అప్పుడే మనము ఓడిఎఫ్ డెఫినిషన్, అంటే ఏంటి ఓడిఎఫ్ డెఫినిషన్ రీకాల్ చేసుకోవాలి అందరూ. బహిరంగంగా ఎక్కడ మలం అనేది కనిపించకూడదు, అండ్ ఎవరు కూడా ఒకరి నుంచి ఒకరికి మలం అనేది ఓరల్ ట్రాన్స్మిషన్ అనేది జరగకూడదు. అంటే ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో, అంటే గ్రామంలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, స్కూల్స్ ఉండొచ్చు, అంగన్వాడీ సెంటర్స్ ఉండొచ్చు, కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉండొచ్చు. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో కూడా టాయిలెట్స్ అనేవి స్త్రీలకు పురుషులకు సపరేట్ టాయిలెట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఇంతవరకు టాయిలెట్స్ గురించి అని చెప్పుకున్నాం. కానీ ఓడిఎఫ్ ప్లస్లో ఏం చెప్తా ఉన్నారు? టాయిలెట్స్ ఓడిఎఫ్ సస్టైనబిలిటీనే కాదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అంటే మన పంచాయతీలో ఇళ్ళ నుంచి, అంగన్వాడీల నుంచి, పంచాయతీ భవనాలలో వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని ఎలా నిర్వహించాలి, దాన్ని ఎలా నిర్వహిస్తున్నాము, అండ్ ద్రవ వ్యర్థాలను ఎలా నిర్వహిస్తున్నాము, దానికి గ్రామ పంచాయతీకి అనేక ఏర్పాట్లు కలిగి ఉండాలి. ఆ తర్వాత ప్లాస్టిక్, మనందరికీ తెలిసిందే, ప్లాస్టిక్ వల్ల ఉండే అనర్థాలు తెలుసు. ప్లాస్టిక్ని ఎలా మనము మేనేజ్ చేయాలి అనే విషయాలు కూడా మీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మేబీ ప్లాస్టిక్ రోడ్స్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నారు. సో ఆ ప్లాస్టిక్ని వేరు చేయడానికి క్లస్టర్ లెవెల్లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, సేకరణ వ్యవస్థ గ్రామ పంచాయతీలో ఎలా సేకరిస్తున్నారు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ నుంచి సేకరించిన దాన్ని క్లస్టర్ లెవెల్కి తీసుకెళ్ళి వాటిని ప్లాస్టిక్ రోడ్స్కి ఎలా ఉపయోగిస్తున్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని దాన్ని ఎలా పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో వస్తాయి. ఆ తర్వాత కనీసము 5 ఓడిఎఫ్ ప్లస్ సందేశాలు, దీన్నే మనము ఐఈసి యాక్టివిటీస్ అంటాము. అంటే ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం మరుగుదొడ్లను కట్టించాము, కానీ దానిని ఉపయోగించడం చాలా ముఖ్యం. అది ఉపయోగించాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో మార్పు రావాలి అంటే కొన్ని ఇటువంటి సందేశాలు కూడా చాలా ముఖ్యం. మరి ఆ సందేశాలు దేనిపైన ఇస్తాం మనము? ఓడిఎఫ్ సస్టైనబిలిటీ కావచ్చు, హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి కావచ్చు, బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే తడి చెత్త ఏంటి, పొడి చెత్త ఏంటి, తడి చెత్తను ఎలా వేరు చేయాలి, ప్లాస్టిక్ వేస్ట్ని ఎలా వేరు చేసి మన వచ్చే గ్రీన్ అంబాసిడర్స్కి ఇవ్వాలి. ఇలా ప్రతి ఈ థీమ్స్ పైన మనము సందేశాలను ముఖ్యమైన ప్రదేశాల్లో అంటించడం జరుగుతుంది. ఆ తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎట్లా సోప్ పిట్స్ అంటే ఇంకుడు గుంతల ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా అంటే నీరు ఎక్కడా కూడా బయటికి పోకుండా ఇంకుడు గుంతలు అనేవి మెయింటెనెన్స్ కాస్ట్ అంతా కూడా చాలా తక్కువ, దాని ద్వారా కూడా నీరు బయటికి వెళ్ళకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది మనము దీని ద్వారా చెప్పారు. ఈ సందేశాలు, ఈ థీమ్స్ పైన మనము చాలా ప్రదేశాలలో
ఐఈసీ యాక్టివిటీస్, పోస్టర్స్ కావచ్చు, వాల్ రైటింగ్స్ కావచ్చు, ఇటువంటివి ప్రదర్శించాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం చేయగలిగితే ఇవన్నీ కూడా మనం ఏమనుకున్నాము, ఓడిఎఫ్ ప్లస్ సాధించడానికి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఒక పంచాయతీ ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించబడాలి అంటే ఇవన్నీ కూడా మనము సాధించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ సాధించాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజల్లో మార్పు అనేది తీసుకొని రావాలి. ఇది గ్రామ పంచాయతీలలో మరుగుదొడ్ల ప్రస్తుత పరిస్థితి. అంటే ఎలా ఉన్నాయి, దానిలను బాత్రూమ్గా అన్న వాడేశారు, లేకుంటే పిడకలో ఏదో ఒకటి స్టోర్ చేసుకోవడానికి ఆ టాయిలెట్స్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. మరి ఇంత అవసరమైన మరుగుదొడ్లను ప్రజలు ఎందుకు ఉపయోగించట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు అనేక కారణాలు చెప్తారు. ఏమేం కారణాలు ఉండొచ్చు? ఒకటి, మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం అనేది పక్కకు తీసేచ్చు. ఏమైనా కొత్త ఇల్లు కడితే కొత్త ఇల్లు కట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మరుగుదొడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కట్టిన మరుగుదొడ్డిని వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? ఎందుకు అంటే మేబీ అక్కడ వాటర్ ప్రాబ్లం. మాకు నీటి సమస్య చాలా ఉంది. మామూలు యాక్టివిటీస్, డొమెస్టిక్ యాక్టివిటీస్కి అంటే స్నానాలకు, గిన్నెలకు, వీటికే మాకు నీరు సరిపోవట్లేదు. ఇంకా మరుగుదొడ్డి ఎలా వాడాలి? ఆ తర్వాత వచ్చేసి మానసిక అవరోధాలు కొన్ని ఉన్నాయి. అలవాటు అయిపోయింది బయటికి వెళ్ళడం. ఈ 4 గోడల మధ్య వెళ్ళడం మాకు అస్సలు నచ్చదు. ఒకటి. ఇంకొన్ని సాంప్రదాయ విశ్వాసాలు ఏంటి అంటే ఒక ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకొని ఆ ఇంట్లోనే మనం మలం విసర్జించడం, అంటే ఇంట్లో మలం విసర్జించడం అనేది పాపం అనే నమ్మకాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మనము తుంచేయవలసి ఉంటుంది. ఈ అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మనము నెట్టివేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళలో అవగాహన, అంటే ఐఈసీ యాక్టివిటీస్ చాలా చేపట్టాలి. ఈ ఐఈసీ యాక్టివిటీస్తో పాటు ట్రిగరింగ్ యాక్టివిటీ, ఇది చాలా ముఖ్యం. ట్రిగరింగ్ యాక్టివిటీ అంటే ఏంటంటే వాళ్ళలోనే ఒక మార్పు. అవును, ఖచ్చితంగా మరుగుదొడ్డి నాకు ఉండాలి, మరుగుదొడ్డిని ఒక అవసరంగా వాళ్ళు గుర్తించాలి అంటే ట్రిగరింగ్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. సో ఎక్కడెక్కడ మనం ట్రిగర్ చేయొచ్చు ప్రజలను అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో మనం ప్రజల్ని బాగా ట్రిగర్ చేయొచ్చు. ఏంటి అంటే కరోనా రాకుండా ఉండాలి అంటే సామాజిక దూరం అనేది చాలా ముఖ్యం. వీలైనంత వరకు అవసరం ఉన్నప్పుడే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఇట్లాంటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మనం మరుగుదొడ్డి సౌకర్యాన్ని ఎలా ఉపయోగించాలి? మీరు బయటికి వెళ్ళడం వల్ల ఈ రోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగించండి. సో కొన్ని అవకాశాలను, మేబీ ఈ కరోనా అనేది పెద్ద సమస్య కావచ్చు, కానీ ఇది కూడా కొన్ని విషయాలు మనము అవకాశంగా తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చూపిస్తాను. ఆ షార్ట్ ఫిల్మ్లో ఆ ట్రిగరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. బంద్ కరో నిపట్ గయా బే. काकी, घर में शौचालय कहाँ है? बहू को घर में कहाँ, खुले में ही जाना पड़ेगा। बहू, फिर तो तुम घूंघट भी खोल ही दो। एक तरफ तो आपको बहू का घूंघट भी सरकाना गवारा नहीं और दूसरी तरफ उससे खुले में। इस तरह तो हमने कभी सोचा ही नहीं था। तो अब सोचो, घर में शौचालय बनवाओ और इस्तेमाल करो। जहाँ सोच वहाँ शौचालय। ఏముంది షార్ట్ ఫిల్మ్లో అంటే ఒక పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి ముసుగు కప్పుకొని ఉంది. ముసుగు తీయకుండా నీళ్లు తాగాలంటే కూడా ముసుగు తీయకూడదు అన్నారు. కానీ పక్కన ఉన్న ఆమె మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా అంటే లేదు. అంటే మొహానికి ముసుగు అయితే అవసరం కానీ ఇంట్లో మరుగుదొడ్డి అవసరమా లేదా అనే ఒక ప్రశ్న. అంటే అవును నిజమే కదా అని ప్రజల్లో ఆ మార్పు, అంటే ప్రజలకు మరుగుదొడ్డి ఉపయోగించడం అనేది ఒక అలవాటుగా మారాలి. మరి ఈ అలవాటుగా మారుతుందా? ఇటువంటి డౌట్స్ ఏవి కూడా మనం పెట్టుకోకూడదు.
ఎందుకంటే ఇంతకుముందు మనము ఇటువంటి కార్యక్రమమే ఒకటి చూసాం. ఏంటది? ఫ్యామిలీ ప్లానింగ్. ఇంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించాలంటే పరిస్థితి ఎలా ఉండేది? ఖచ్చితంగా ఏఎన్ఎంస్, నర్సులు వీళ్ళందరూ కూడా పల్లెలకు తిరిగి అవగాహన చేపట్టి మీరు ఆపరేషన్ చేయించుకుంటే, మీకు ఆల్రెడీ 3-4 పిల్లలు ఉన్నారు, మీకు ఆపరేషన్ చేయించుకుంటే ఇంత డబ్బు ప్రభుత్వం నుంచి ఇస్తుంది, ఆ తర్వాత బంగారు ముక్కు పుడకలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, స్టీల్ సామాన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడానికి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఎవరు కూడా చేయించుకోండి అనే మాట కానీ, చేయించుకునేందుకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కానీ మనం ఎక్కడ చూడట్లేదు. ఎందుకు? ప్రజలకు దాని యొక్క అవసరాన్ని గుర్తించారు. అలానే మరుగుదొడ్లు ఉపయోగించడం మొదలు పెడితే, ప్రజలు దాని యొక్క అవసరాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా దాది ఒక అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే అలవాటుగా మారిపోతుందో ఈ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒక డిమాండ్గా మన దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా మాకు టాయిలెట్ కావాలి, మాకు టాయిలెట్ కావాలి, మీరు టాయిలెట్ కట్టించుకోండి అని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళే మాకు టాయిలెట్ కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టచ్చు. ఆర్ ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎవరింటికి వాళ్ళు తమ ఖర్చుతోనే మరుగుదొడ్డి కట్టించుకోవడం మొదలు పెడతారు. సో దాన్ని ఒక అలవాటుగా మార్చాలి అంటే ప్రజల్లో మార్పు తీసుకురావడం, ఐఈసీ యాక్టివిటీస్ అండ్ ట్రిగరింగ్ యాక్టివిటీస్ అనేవి చాలా ముఖ్యం. అండ్ ఈ సమస్యను అధిగమించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ అసలు ఎవరెవరు బయటికి వెళ్తున్నారు? కుటుంబంలో అందరూ బయటికి వెళ్తున్నారా లేదా కొద్దిమంది మాత్రమే బయటికి వెళ్తున్నారా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మనకు ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, బలహీన వర్గాలు, వీళ్ళందరికీ కూడా స్పెషల్గా మీటింగ్స్ పెట్టి దీని యొక్క ఉపయోగాన్ని గురించి తెలియజేయాలి. ఎక్కడైతే మనం ఇంతకుముందు అనుకున్నట్టు సింగిల్ అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేయడానికి స్థలం అనేది లేకుండా అక్కడ సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా మనము ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు పంచాయతీలో ఒక కమిటీ ఉంది. ఏంటది? నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ. ఈ కమిటీ యొక్క సేవలు మనము ఉపయోగించుకోవాలి. ఎందుకు చెప్తున్నాము? ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో, ప్రజలను ఈ కార్యక్రమంలో మనము భాగస్వాములను చేస్తామో అప్పుడే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. మరి నీరు మరియు పారిశుద్ధ్య కమిటీలో ఎవరు ఉంటారు? అక్కడ ఉండే వార్డ్ మెంబర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, ఎస్హెచ్జి గ్రూప్స్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళపైన ఒక బాధ్యత అనేది మనం వేస్తున్నాము. అంటే ఓడిఎఫ్ సాధించాలంటే మన ఊర్లో ఏం చేద్దాము, ఎలా చేద్దాము, వారి నుంచే మనము సమాధానం రాబట్టాలి. ఎలా చేస్తే ముందుకు వెళ్తాము. దాంతోపాటు నియత కాలంలో మనము కొన్ని మీటింగ్స్ పెట్టుకోవడం, ఈ పారిశుద్ధ్య కమిటీతో ఇంతవరకు మనం ఏం సాధించాము, ఇంకా ఏం సాధించాము. ఇంకా కొన్ని పల్లెల్లో నిగరాని కమిటీలని కూడా వేసుకున్నారు. అంటే ప్రజలే ఎవరైనా బయటకు వెళ్తే కనుక విజిల్ మోగించడము, ఇట్లాంటివి వాళ్ళ దగ్గర ఉండే చెంబు లాగేసుకోవడం, ఇలా చేయడం ద్వారా అంటే ప్రజలే ఎప్పుడైతే దీంట్లో భాగస్వాములు అవుతారో ఖచ్చితంగా మన ఊరు బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చు. దాంతోపాటు ఇంతకుముందు అనుకున్నట్టు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ కూడా ముఖ్యమే. కాబట్టి ముందుగా ఆ కమిటీలోని సభ్యులకు ఘన ద్రవ వ్యర్థాలను ఎలా నిర్వహించాలి అనేది అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. సో అవగాహన కార్యక్రమాల్లో ఇట్లాంటివన్నీ మనం చెప్పచ్చు. ఏంటది? ఓపెన్ డెఫికేషన్ అంటే ఏంటి, ఓపెన్ డెఫికేషన్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఎలా మనము రోగాల పాలవుతున్నాము, ఒక గ్రామాలలో ఎన్ని వైరస్ ఉంటాయి, ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్ని పారాసైట్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పడం ద్వారా రోగాల బారిన పడినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది. చాలామంది అంటారు టాయిలెట్ క్లీనింగ్ అనేది డబ్బుతో కూడుకున్న పని, చాలా వ్యయంతో కూడుకున్న పని, దానికి ఈ యాసిడ్ కొనాలి, ఇట్లాంటివన్నీ పని ప్లస్ ధనంతో. కానీ ఒక్కసారి మనం రోగాల బారిన పడితే ఎంత ఖర్చు అవుతుంది, సో ఎందుకు రోగాల బారిన పడుతున్నాము అనేది కూడా, అంటే మలము
వల్ల రోగాల బారిన ఎలా పడుతున్నాం అనేది కూడా మనము ప్రజలకు తెలియజేయాలి. ఆ తర్వాత ఇది కూడా ఒక ట్రిగరింగ్ యాక్టివిటీ అనే మనం అనుకోవచ్చు. అంటే ఒక 500 మంది నివసించే గ్రామంలో రోజుకి ఎంత మలం అనేది విడుదల చేయబడుతూ ఉంది, అంటే రోజుకి ఎంత మలం విసర్జిస్తూ ఉన్నారు అనేది చూస్తే 125 కేజీలు. అదే ఒక సంవత్సరానికి చూస్తే 45,000 కేజీల మలాన్ని విసర్జిస్తున్నారు. మరి 45 కేజీల మలాన్ని విసర్జిస్తున్నారంటే ఇదంతా ఏమైంది మనకు కనిపిస్తుందా? సంవత్సరం తర్వాత మన గ్రామంలో 500 మంది నివసించే గ్రామం అంటే ఎన్ని ఇండ్లు ఉండొచ్చు? అందాజుగా ఒక 125 హౌసెస్ ఉండొచ్చు. అంటే 125 ఇండ్లు ఉన్నాయి గ్రామంలో. 45,000 కేజీల మలం విడుదల అయింది అంటే ఆ మలం మనకు సంవత్సరం తర్వాత కనిపిస్తుందా? కనిపించట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అంటే కొద్దిగా భూమిలో ఇంకిపోయింది, దానివల్ల భూమి కంటామినేట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా పశువులు తినడం వల్ల మళ్ళీ ఆ కుక్కలను కోడులు మళ్ళీ మనం తింటూ ఉన్నాం. ఆ తర్వాత కొద్దిగా మన అన్నంలో చేరి మళ్ళీ మన కడుపులోకి వెళ్ళింది. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం ద్వారా వాళ్ళు మరుగుదొడ్డి ఉపయోగించేట్టుగా చేయవచ్చు. సో ఏకైక పరిష్కారం అంటే రోగాల బారిన పడకుండా ఉండే ఏకైక పరిష్కారం ఏంటి? మరుగుదొడ్డి వాడకం. మరి రోగాల బారినే కాదు, ఇప్పుడు చూస్తుంటే అనేక అనర్థాలు కూడా బహిరంగ మల విసర్జనకు అమ్మాయిలు వెళ్తున్నప్పుడు అత్యాచారాలు జరగడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత యాక్సిడెంట్స్ జరగడము, పాము కాట్లు కానీ తేలు కాట్లు కానీ ఇటువంటివి ఎన్నో సంఘటనలు. ఆ సంఘటనలు జరిగినప్పుడు ఆ పేపర్ కటింగ్స్ కానీ ఇవన్నీ చూపించి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మరుగుదొడ్డి ఉపయోగించాలి అనే విషయాన్ని మనము ప్రతి సందర్భాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో మనం అన్నీ చెప్పాము, ప్రజలలో మార్పు వచ్చింది, మరుగుదొడ్డి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈజ్ ఇట్ ఓకే? కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరుగుదొడ్లు అందరూ వినియోగిస్తున్నా కూడా ఆ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యము. ప్రస్తుతం ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే మీరు ఫొటోస్లో చూస్తున్నారు, చాలా చోట్ల టాయిలెట్స్లో నీరు ఏం చేశారు, డ్రైన్స్లోకి వదిలేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల సెప్టిక్ ట్యాంక్స్ని కట్టించుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం అంటే ఓడిఎఫ్లో భాగంగా కట్టిన వాటిలో మాత్రం ఎక్కువ భాగం లీచ్ పిట్ సిస్టమ్ అంటే ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్తో కట్టించడం జరిగింది. ఎందుకు ఈ ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్? ఇంతకుముందు ఫస్ట్లో మనం చెప్పుకున్నాం, ఒక సురక్షిత సాంకేతిక మార్గం. అంటే మలాన్ని మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా ఒక సురక్షిత సాంకేతిక మార్గం అనేది అవసరం. మరి ఆ సురక్షిత సాంకేతిక మార్గం ఆల్రెడీ మనం కనుక్కున్నాం. అదేంటి? ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్. మరి సెప్టిక్ ట్యాంక్ ఎందుకు మంచిది కాదు అంటే సెప్టిక్ ట్యాంక్లో ఏం చేస్తాం, మనము కింద సిమెంట్ వీటితో ఎప్పుడైతే కడతామో ఆ సెప్టిక్ ట్యాంక్ నిండినప్పుడు ఏమవుతుంది, అది ఓవర్ఫ్లో కావడము, పల్లెలు మళ్ళీ అశుభ్రంగా అంటే దుర్వాసనగా ఉండడం మొదలవుతుంది. దాంతోపాటు ఒక సెప్టిక్ ట్యాంక్ నిండింది అనుకోండి, ఏం చేయాలి? వ్యాక్యూమ్ ట్రక్ రావాలి, స్లడ్జ్ ఏదైతే ఉందో అదంతా తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తూ ఉన్నారు? ఎక్కడో ఊరి బయట పడేస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ అక్కడ భూమి కంటామినేట్ అవుతుంది. అంటే దానికి ఒక సైంటిఫిక్ సొల్యూషన్ అనేది మనం చూపించలేదు. కానీ ఎప్పుడైతే ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్ కట్టించుకున్నామో అప్పుడు దానికి ఒక సైంటిఫిక్ సొల్యూషన్ అనేది మనం చూస్తున్నాం. మరి ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది ఎంజీఎన్ఆర్జీఎస్లో కట్టించిన మరుగుదొడ్డి యొక్క నమూనా. అంటే ఇక్కడ 2 గుంతలు అనేవి ఏర్పాటు చేశారు. ఈ 2 గుంతలు అనేవి ఏర్పాటు చేసినప్పుడు మధ్యలో ఒక చేంబర్ ఉంది. మరి ఈ చేంబర్ దేనికి? ఎప్పుడైతే ఈ చేంబర్కు వాల్వ్ తిప్పుతామో ఫస్ట్ గుంతలోకి నీళ్లు వెళ్తుంది. ఆ గుంత నిండాక ఏం చేయొచ్చు? ఈ వాల్వ్ మళ్ళీ తిప్పితే 2వ గుంతలోకి నీరు వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్విన్ లీచ్ పిట్ సిస్టంలో మనం ఏర్పాటు చేసుకునే గుంతలన్నీ కూడా హనీ కోమ్ మోడల్లో ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇటుకలు ఆల్టర్నేట్గా పేర్చుకుంటూ ఎప్పుడైతే ఆల్టర్నేట్గా పేరుస్తామో ఏమవుతుంది, కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మనము అడుగున సిమెంట్ లేయరింగ్ అనేది
వేయట్లేదు. ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీకల్ మ్యాటర్తో పాటు వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. ఎప్పుడైతే మనము ఫస్ట్ గుంత నిండినప్పుడు వాల్వ్ తిప్పుతామో ఏమవుతుంది, ఆ వాటర్ అంతా నెక్స్ట్ సెకండ్ గుంతలోకి వెళ్తుంది. ఈ ఫస్ట్ గుంత ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ఇంకిపోవడం మొదలు పెడుతుంది. మరి ఎంత టైం పట్టచ్చు? ఇంచుమించు ఒక 1 year పడుతుంది. అంటే ఒక సంవత్సరం పాటు ఈ నీరంతా ఇంకిపోవడానికి టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక గుంత నిండాలంటే మేబీ అక్కడ సాయిల్ కండిషన్ పర్మిట్ చేస్తే ఆల్మోస్ట్ 5 years వరకు ఒక గుంత నిండడానికి టైం పడుతుంది. ఈ 1 yearలో ఈ మొదటి గుంతలో ఏమవుతుంది, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి కింద ఉండే ఫీకస్ మ్యాటర్ ఏదైతే ఉందో అంటే మలం ఏదైతే ఉందో అది ఎరువుగా కూడా మారిపోతుంది. ఎప్పుడైతే ఇది ఎరువుగా మారిపోతుందో దీన్ని మనము పొలాలకు అగ్రికల్చర్ పర్పస్కి కూడా వాడుకోవచ్చు. సో దీనిపైన కూడా మనం ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని మనము పొలాలకి ఎలా ఉపయోగించవచ్చు అనేది ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం మరుగుదొడ్డ అంటాం. సో అంత యూస్ఫుల్ ఈ మరుగుదొడ్డి. దీని గురించి ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ మనం చూద్దాం. इतने सारे फल फूल, वाह कमाल है भाई। सब शौचालय का आशीर्वाद है मिश्रा। शौचालय? शौचालय नहीं, शौचालय, वो भी 2 गड्ढों वाला। 7 साल पहले मैंने इनसे कह दिया था शौचालय नहीं तो शादी नहीं। और मैंने क्या जवाब दिया था? 2 गड्ढों वाला नहीं तो शौचालय नहीं। 2 गड्ढे क्यों? एक गड्ढा 5 साल में भर जाएगा शौच करते करते। उसके बाद लिवर को ऐसा घुमाओ और दूसरा गड्ढा खोल दो। अरे दूसरी की क्या जरूरत, इसी को साफ करवा दो ना, टट्टी तो है। ये टट्टी नहीं है, ये सोना है। अरे ये गड्ढा भरने के बाद अगर 1 साल बंद रहेगा तो यही छीछी सोना बन जाएगा। यानी सोनखार। इसे हाथ से उठाओ और खेतों में मिलाओ और शौचालय का आशीर्वाद पाओ। अब तो मैं भी बनवाऊंगा 2 गड्ढों का शौचालय। और ये भाभी जी को दो। धरती का उपहार है मिश्रा। शौचालय हो तो 2 गड्ढों वाला। సో ఒకవేళ ఇంతకుముందు అనుకున్నాము పాత సిస్టంలో చాలామంది సెప్టిక్ ట్యాంక్స్ కట్టుకున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వచ్చిన తర్వాత అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కట్టిన టాయిలెట్స్ అన్నిటికీ ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్కి మనకు ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. కానీ ఎవరైతే సెప్టిక్ ట్యాంక్స్ కట్టుకున్నారో ఆ తర్వాత కొంతమంది ఏమనుకున్నాం బయటికి వదిలేస్తున్నారు. ఇలా బయటికి వదిలేసే వాళ్ళకు మాత్రము మీరు మీ రెగ్యులేటరీ ఫంక్షన్ ఉపయోగించి ఖచ్చితంగా లీచ్ పిట్స్ కట్టుకునేటట్టు చేయాలి. మరి సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా రెట్రోఫిట్టింగ్ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అంటే రెట్రోఫిట్టింగ్ అంటే వీటిని మళ్ళీ ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్గా దానిలోనే కొద్దిగా మార్పు చేస్తూ లీచ్ పిట్ సిస్టంలోకి తీసుకొని రావాలి. బట్ ఇది ఖర్చుతో కూడుకున్నది. ప్రజలు ఆ ఖర్చు భరించగలిగితే రెట్రోఫిట్టింగ్ చేయడము చాలా ముఖ్యము. ఒకవేళ కాలేదు అనుకోండి ఏం చేస్తాము, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్. ఈ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే పంచాయతీల్లో ఈ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ అనేవి మనకు ఖర్చు తక్కువతో వస్తాయి. అదర్ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ చూస్తే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఒక 3 తొట్టెల్లాగా కడతారు. ఎప్పుడైతే మనము వ్యాక్యూమ్ ట్రక్స్లో నిండినప్పుడు సెప్టిక్ ట్యాంక్ నిండినప్పుడు వ్యాక్యూమ్ ట్రక్స్లో తీసుకొచ్చిన వేస్ట్ అంతా కూడా ఇక్కడ ఆ వాటర్ అదంతా కూడా ఈ పాండ్లో వేస్తారు. ఫస్ట్ ఎనరోబిక్ పాండ్ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో అంటే ఎనరోబిక్ మెథడ్, ఫ్యాకల్టేటివ్ మెథడ్, ఏరోబిక్ మెథడ్ అంత డీప్గా మనం ప్రాసెస్లోకి వెళ్ళము. ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో మనకు ఫీకల్ స్లడ్జ్ని మేనేజ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ మేబీ డ్రింకింగ్కి పనికిరాదు కానీ అగ్రికల్చర్ ఎందుకు డ్రింకింగ్కి పనికిరాదంటే కొద్దిగా నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ వేస్ట్ దాంట్లో అలానే ఉంటాయి కాబట్టి బట్ అగ్రికల్చర్ పర్పస్కి మనము
దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మనకు మన ఊర్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా డొనేట్ చేస్తూ ఉన్నారు, ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే ఒక వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇవి స్లడ్జ్ని శుద్ధి చేసే డిఫరెంట్ పద్ధతులు. సో ఈ పద్ధతుల ద్వారా ఎప్పుడైతే స్లడ్జ్ని శుభ్రం చేస్తామో దీన్ని మనము కాంపోస్ట్ అంటే హ్యూమన్ పూప్ ఫర్టిలైజర్ కాంపోస్ట్గా కూడా మనము ఉపయోగించవచ్చు. అంటే అర్థం ఏంటి, ఏ వేస్ట్ కూడా ఉపయోగంగా ఆర్ నిరుపయోగంగా పడి ఉండకూడదు. ప్రతి వేస్ట్ నుంచి మనము మనీని జనరేట్ చేయొచ్చు. హ్యూమన్ పూప్ ఫర్టిలైజర్ కొన్ని కంట్రీస్లో చాలా డిమాండ్లో ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటిగా ఉపయోగం అనేది ఉంటుంది అనేది మనము ఎవ్రీ వేస్ట్ ఈజ్ ఏ వెల్త్. అవునా, సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అంటున్నాం, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్. ఎందుకు అంటే ఎవ్రీ వేస్ట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ వెల్త్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ కరెక్ట్లీ. సో ఈ విధంగా మనము ఓడిఎఫ్ సస్టైనబిలిటీ సాధించాలి అంటే ఒకటి, ప్రజలు ఓడిఎఫ్ అనేది అంటే ఓపెన్ డెఫికేషన్కి వెళ్ళకూడదు, మరుగుదొడ్ల వాడకాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. దాంతోపాటు మన పంచాయతీ ఏదైతే ఉందో ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలి. అంటే ట్విన్ లీచ్ పిట్ సిస్టమ్ అన్నా ఉండాలి. ఒకవేళ సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ ఉంటే కన్నా అటువంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి, ఖచ్చితంగా వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ కానీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేశాక మన గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించాలి అంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ పారామీటర్స్ పైన మీరు వర్క్ చేస్తే మీ గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటించవచ్చు. అంటే ఇంతకుముందు స్వచ్ఛ పురస్కారాలు ఇవన్నీ రావాలంటే దానికి మనం కొన్ని పారామీటర్స్ అనేవి సాధించాల్సి ఉంటుంది. అట్లే ఓడిఎఫ్ ప్లస్గా మన గ్రామాన్ని మనం ప్రకటించుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని సూచీలు అనేవి సాధించాల్సి. ఆ సూచీలు ఏంటి, ఒకటి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అనేది మన గ్రామంలో జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత ఘన వ్యర్థాల్లో ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ ఘన వ్యర్థాలను నిర్వహిస్తూ ఉండాలి. మరియు గ్రే వాటర్ అండ్ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ కూడా జరుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్గా మనము ప్రకటించవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటూ మీ గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్గా ప్రకటిస్తారు. ప్రతి గ్రామము ఓడిఎఫ్ ప్లస్ అంటే మన రాష్ట్రంలోని ప్రతి గ్రామము ఓడిఎఫ్ ప్లస్ గ్రామం అవుతుందని ఆశిస్తూ, దీంట్లో ఇంకొకటి ద్రవ వ్యర్థాల నిర్వహణ. నెక్స్ట్ వీడియోలో ద్రవ వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.